అలానే లేదు, వాళ్ళంతా నిజం అనుకుంటున్నారు, మాకు అలాగే ఉండదు. ఆ పరువు తీస్తున్నాం, అలా కాదు. శ్రేయాన్స్ బర్త్డే, చాలా మంది అతిథులు వచ్చారు, వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పు. ఎక్కడ ఉన్నారు? ఎదురుగా చూస్తే కనిపిస్తారు. ఏంటయ్యా పిల్లలు వచ్చారయ్యా? ఆ పిల్లలు వచ్చేది బర్త్డే కదా, మరి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పు. ఎలాగంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, అందరికీ భోజనాలు. ఇంకా కేక్ కటింగ్ కావాలి, ఇదంతా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే అలా కాదు, కానీ ఇక చాలా మంది పిల్లలు ఉన్నారు కదా. అవునయ్యా, ఒక అబ్బాయిని చూస్తాను, మాట్లాడతావా? ఓన్లీ గర్ల్స్. వాట్ అబౌట్ బాయ్స్? నాట్ ఇంట్రెస్టెడ్. బయటకు వెళ్ళకపోతారు. సరే నువ్వు అడిగా కాబట్టి ఒక అమ్మాయిని చూస్తాను, తల్లి చూద్దాము. ఒక చిన్న పాప వస్తుంది, పెద్దవారు కావాలయ్యా. వచ్చేసింది. ఎక్కడ గారు? నీ వెనక ఉంది, వెనక అయితే కనిపిస్తుంది. ఏంటి ఎలా చూస్తున్నావు? అమ్మాయి బాగుందయ్యా, అమ్మాయి బాగుందా? ఆ అమ్మాయి ఎవరో ఉంటున్నావు? ఎవరు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదయ్యా. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా చెల్లెలు. నిజంగా నిజంగా మా చెల్లెయ్యా, నిజంగా నిజంగా మా చెల్లెయ్యా. ఏంటి ఎడిట్ చూస్తున్నావు? ఒక పోలిక లేదు, ఒక పోలిక లేదు అంటే మా కజిన్ సిస్టర్, మా పెద్ద అమ్మాయి. నిజంగా మా చెల్లెయ్యా. మా ఫ్రెండ్ బాగుగారు. ఆ చుట్టాలు ఎక్కడ ఉన్నారు, పిచ్చి కొట్టుకు పడతారు. సరిగ్గా మాట్లాడు. హలో హలో, నీ పేరేంటి? శశివర్ణ. శశివర్ణ. చాక్లెట్ ఎక్కువ తింటావా? చాక్లెట్ కంటే ఎక్కువ తింటావా? తింటాను. ఎందుకు అడిగావు? అన్ని తొలిపండి ఎక్కువ. పిచ్చి పిచ్చి కామెంట్ చేయమాగా, సరిగ్గా మాట్లాడు. శశివర్ణ. ఏంటి? అయ్యో ఏమైందయ్యా? నవ్వుతుందయ్యా అమ్మాయి. నవ్వుతుందా? పిచ్చి పిచ్చి వేషాలు ఏమాక, నువ్వు త్వరగా మాట్లాడాలి. శశివర్ణ. ఏంటి? అయ్యో ఏమైందయ్యా? సిగ్గుడు. ఈ సిగ్గు తర్వాత ఇక టైం లేదు, త్వరగా మాట్లాడాలి. శశివర్ణ. ఏంటి? ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. నేను 4th క్లాస్. ఆ అమ్మాయి 3rd అయితే నువ్వు 4th. నీకు ఏబిసి కూడా రావు కదా? అప్పుడు పాపం కూడా వస్తుంది. శశివర్ణ. ఎవరు వచ్చారు నీతో పాటు? అంటే ఎవరు వచ్చారమ్మా? మా అమ్మ. ఇంకా అంతే. డాడీ రాలేదు. భలే ఛాన్సులే, భలే ఛాన్స్. అది మా డాడీ రాదంట. మా డాడీ రాకపోతే భలే ఛాన్సులే. పక్కన ఉన్న పిచ్చి కొట్టుడు కొడతా, సరిగ్గా మాట్లాడు. శశివర్ణ. ఏంటి? ఇదేవరు? విజయవాడ. ఇల్లు ఎక్కడ? తెలీదు. మా చెప్పమాట మంచివాడు కాదు, ఇంటికి చెప్పాడు. ఓకేనా? వెళ్ళి కూర్చోతాను, వీడిలాగా మాట్లాడతాడు. థ్యాంక్ యూ. శశివర్ణ. జాగ్రత్త, జాగ్రత్త వెళ్దాం ఇంటికి.